ఈ వీడియో చాలా వరకు ఎడిట్ చేసుండదు. సో, క్విక్‌గా అప్‌లోడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నా. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. లాస్ట్ వీక్ అగ్రెసివ్ సెల్లింగ్ తర్వాత, ఈ వీక్ మార్కెట్ కొంచెం సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ ఈరోజు జరిగిన బడ్జెట్ ఆ సీన్‌నే మార్చేసింది. గోల్డ్ ఇంకా సిల్వర్ క్రాష్ అయ్యాయి. ఆ విషయం మనకు తెలుసు. ఓవరాల్‌గా బడ్జెట్ నార్మల్‌గా ఉన్నా కానీ నాకు 2 థింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అందులో ట్రేడర్స్‌కి ఇంపార్టెంట్ అయిన విషయం కూడా ఉంది. హాయ్! నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? నిఫ్టీ చార్ట్ అనాలిసిస్‌లో ఫ్రైడే వరకు మార్కెట్‌ని చూస్తే లాస్ట్ ఈ 19థ్ జాన్ యొక్క వీక్లీ క్యాండిల్ హైకి, లోకి మధ్యలోనే క్లోజ్ అయింది. కానీ ఈ వీక్ అది లాస్ట్ వీక్‌కి కింద క్లోజ్ అయ్యి బేరిష్‌గా మారింది. టెక్నికల్‌గా చూస్తే ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది కదా! ఈ డోజీ క్యాండిల్ యొక్క లో పాయింట్ దగ్గరికే వచ్చి రీటెస్ట్ లాగా పడింది. డోజీ క్యాండిల్ లో కింద క్లోజ్ అయింది. రీటెస్ట్ అయింది. కింద పడింది. కింద పడేటప్పుడు ఎక్కడి దాకా పడి బయింగ్ వచ్చింది? 5 మినిట్స్‌లో చూద్దాం ఒకసారి. అంతకుముందు మనం మాట్లాడుకున్న 24,600 లెవెల్. ఈ లెవెల్‌కొస్తే బయింగ్ చేయండి అని చెప్పాను. కాపోతే ఈరోజున్న లిక్విడిటీ అలాంటిది. ఇక్కడికి రాంగానే వితిన్ మినిట్ 24,800కి కూడా ఎళ్ళిపోయింది. ప్రెజెంట్ ఈ 24,850 సపోర్ట్‌కి దగ్గరలో ఉంది కాబట్టి నెక్స్ట్ 24,600కొస్తుంది. తర్వాత 300కొస్తుంది. ఆ తర్వాత 24,050, 24,000 దగ్గరకొస్తుంది అనుకుంటున్నా. ఈ విషయం నేను అంతకుముందు వీడియోలోనే మాట్లాడాను. ఓవరాల్‌గా టెక్నికల్స్ అయితే నెగెటివ్‌గానే ఉన్నాయి. ఈ వీక్ యొక్క ఆప్షన్స్ డేటా చూస్తే మీకు పుట్ సైడ్ పెద్దగా యాక్టివిటీ కనపడదు. ఇట్లా 24,000 చాలా కింద ఈ పుట్ సెల్లింగ్ అనేది జరిగింది. సో, క్లియర్‌గా బుల్లిష్‌గా అయితే ఎవరు లేరు. బేరిష్‌గానే అందరున్నారు. అండ్ రేపు ఎఫ్ఐఎస్ కూడా వస్తారు. డిఐఎస్ కూడా వస్తారు. వాళ్ళ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. వాళ్ళేం చేస్తారనేది చూడాలి. బట్ ఇప్పటి వరకైతే అంత యాక్టివిటీ నెగెటివ్ సైడే ఉంది. ఇక ఫ్యూచర్స్ ఒక డేటా అని చూస్తే ఇది లాస్ట్ వీక్ డేటా. 85% నుంచి ఈ వీక్ 87.9%కి వచ్చింది. అంటే షార్ట్స్ పర్సెంటేజ్ వైస్ పెరిగింది. అండ్ కాంట్రాక్ట్ వైస్ చూస్తే లాంగ్ సైడ్ ఇంకా షార్ట్ సైడ్ 2 చోట్ల తగ్గాయి. మార్కెట్‌లో బుల్లిష్ నేచర్ నిజంగా రావాలి అంటే ఈ 12% ఉంది గదా! అది మినిమమ్ 30%కి పైన క్లోజ్ అయితే ఏదన్నా వీక్ అప్పుడు మనం మార్కెట్‌లో బుల్లిష్ నేచర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. క్యాష్ మార్కెట్‌లో ఎఫ్ఐఐస్ సో 27 అంటే లాస్ట్ వర్కింగ్ 4 డేస్ మాత్రమే అయింది. ఈ ఫెబ్ ఫస్ట్‌ది డేటా నైట్ వస్తుంది. సో, ఇప్పుడు నేను చెప్పలేను. లాస్ట్ వీక్ యొక్క డేటాలో 2 డేస్ బయింగ్ చేశారు. 2 డేస్ సెల్లింగ్ చేశారు. ఒక రకంగా ఇది మంచి డేటానే. నిఫ్టీ అండర్ వాల్యూడ్‌గా ఉంది. ఆ విషయం మనం లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం. అందుకే అండర్ వాల్యూడ్‌లో ఉన్నప్పుడు ఎఫ్ఐఎస్ బై చేశారు. బిగ్ ప్లేయర్స్‌కి మార్కెట్‌లో స్పెక్యులేషన్ లాంటివంటే నచ్చవు. వాల్యూ బయింగే నచ్చుతుంది. క్యాష్ మార్కెట్‌లో వీళ్ళు పాజిటివ్‌గా మారారు అని తెలియాలంటే ఈ బయింగ్ నంబర్ ఉంది గదా! ఇది కంటిన్యూ‌గా 3 డేస్ బై చేస్తుండాలి. అది కూడా మంచి నంబర్స్‌తో ఉండాలి. ఇట్లా చిన్న చిన్న నంబర్ 400, 500 క్రోర్స్ కాదు. కనీసం 1000+ క్రోర్స్‌తో కంటిన్యూ‌గా 3 డేస్ ఉండుండాలి. ఇక్కడ సెల్లింగ్ చూస్తున్నారుగా 2000, 3000, 4000 ఆ రేంజ్‌లో బయింగ్ ఎప్పుడన్నా కనపడితే కంటిన్యూ‌గా 3 డేస్ ఇప్పుడు వాళ్ళకి స్ట్రెంత్ ఉన్నట్లు. ఈ వీక్ యొక్క సెక్టోరల్ అనాలిసిస్‌లో బడ్జెట్ కోసం ప్రిపేర్ అయ్యి కొన్ని సెక్టార్స్ ముందుగానే పెరుగుంటాయి. ఆ సెక్టార్సే డిఫెన్స్, ఎనర్జీ, పీఎస్‌సి. అవి బడ్జెట్ డే రోజు సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. పడిపోయాయి. అదనే కాదు ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ పడిపోయాయి. ఎక్సెప్ట్ ఐటీ. ఐటీ వాళ్ళు తప్పించి ఈరోజు అన్ని సెక్టార్స్ పడిపోయాయి. సో, లీస్ట్ పర్ఫార్మింగ్‌లోకొచ్చేసి ఎఫ్ఎంసీజీ ఉంది. పీఎస్‌యూ బ్యాంక్స్ కూడా వచ్చింది ఈ వీక్. ఎందుకంటే ఈ బడ్జెట్ డే రోజు చాలా పడింది. జాన్యువరి మంత్ డేటా మొత్తం చూస్తే సిల్వర్, గోల్డే పెరిగుండిన్నాయి. జాన్ 30థ్ డేట్ వరకు చూస్తే. నేను తర్వాత అది కాలిక్యులేట్ చేయలేదు. ఓకే. లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సో, మెటల్స్, పీఎస్‌యూ బ్యాంక్స్ ఇంకా డిఫెన్స్ సెక్టార్ ఇవే టాప్‌లో ఉన్నాయి. మెటల్స్ ఈ డేటా కాలిక్యులేట్ చేసే టైంకి 5% పడింది కూడా ఫ్రైడే రోజు. అయినా టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్‌లోనే ఉంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే మొమెంటమ్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ ఇప్పుడు ఓవర్ వాల్యూడ్‌గా ఉన్నాయి.
డిఫెన్స్ సెక్టర్‌కి డేటా పూర్తిగా లేదు కాబట్టి ఇంగ వాల్యుయేషన్ చేయలేదు. ఈ వీక్ యొక్క స్పెషల్ సెగ్మెంట్ వచ్చేసి ఆబ్వియస్‌లీ బడ్జెటే. మీకు ఒక ఒక ఏమంటారు? ఒక డేటా చూపించాలనుకుంటున్నాను. గత లాస్ట్ 10 ఇయర్స్‌గా 2020 కరోనా టైంలో తప్పించి ప్రతిసారి వచ్చిన బడ్జెట్‌లో మార్కెట్ పెద్దగా పెరగలేదు. అంటే ఆ డే రోజు వరకు పెద్దగా పెరగలేదు. ఓవరాల్ ఫెబ్ మంత్‌కి చూస్తే ఆల్మోస్ట్ నెగెటివ్ క్లోజింగే ఇచ్చింది ప్రతి ఇయర్. ప్రతి యూట్యూబ్ వీడియో చూసి, డేటా వెతికి, ఎగబడి ఇప్పుడే వెంటనే కొనేయాలి లేకపోతే మిస్ అయితాను అనే ఫీలింగ్‌తో మాత్రం ఉండకండి. ఓపిక పట్టండి. ఈ ఫెబ్ మంత్ కూడా పడిపోయే ఛాన్సే ఉంది. అండ్ అండర్ వాల్యూడ్ జోన్‌లో ఉన్నాం కాబట్టి అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఎతకడం అనేది మంచిదే ఈ టైంలో. యూ కెన్ డూ దట్. కానీ ఈ బడ్జెట్‌లో నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ అట్రాక్టివ్ థింగ్స్ ఏంటంటే, నాలాంటి ట్రేడర్‌కి ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళకి హైక్ చేశారు. నాకది ఆహ్, నచ్చలేదు. మేబీ చాలామందికి నచ్చలేదు. అందుకే వన్ సెకండ్. అందుకే ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఐటీ న్యూస్ రావడంతో పైకి పెరిగింది. దాని తర్వాతనే వేశారు అనంగానే ఎస్టీటీ పెంచారు అనంగానే ఇంతలాగా పడింది. ఆల్మోస్ట్ 3% పడింది వితిన్ హాఫ్ అన్ అవర్‌లో. ఇది చాలా పెద్ద విషయం. ఇలాంటివి మెయిన్‌గా బిట్‌కాయిన్ ఇట్లాంటి వాటిలో జరుగుతూ ఉంటాయి. మన ఇండియన్ మార్కెట్‌లో జరగడం చాలా రేరు. అది ఎంత నెగెటివ్ న్యూసో మీకే అర్థమవుతుందనుకుంటున్నా. ఫ్యూచర్స్ పైన ఇప్పుడున్న ఎస్టీటీ చార్జెస్ కంటే 2.5 టైమ్స్ పెంచారు. ఆప్షన్స్‌లో అయితే 1.5 టైమ్స్ పెంచారు. ఇది ఆబ్వియస్‌లీ నెగెటివ్ థింగ్. సో, ఇలా ట్రేడ్ చేసే వాళ్ళ ట్యాక్స్ పెంచడం వల్ల బీఎస్సీకి, బ్రోకింగ్ కంపెనీస్ లైక్ ఏంజెల్ వన్, జీరోదా, గ్రో ఇలాంటి కంపెనీస్‌కి నెగెటివ్. ఇంకా సెకండ్ విషయం వచ్చేసి గేమింగ్ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తున్నారు. ఆ! మీరు విన్నది నిజమే. గేమింగ్ ఇండస్ట్రీ. ఇన్నాళ్ళు ఇదంతా ఒక క్యాజువల్ ఇండస్ట్రీ జనాలు టైమ్ పాస్‌కి ఆడేది అని అనుకున్న ఈ గవర్నమెంట్ ఇప్పుడు సీరియస్‌గా గేమర్స్‌ని ఇంకా గేమింగ్ ఇండస్ట్రీని బూస్ట్ చేయాలనుకుంటుంది. సో, దీన్ని మీరు క్యాష్ చేసుకోవాలి. గేమింగ్ ఇండస్ట్రీలో చాలా స్కోప్ ఉంది. మేమే ఎంటర్ అవ్వాలి అని మీరు అనుకుంటే అట్ ప్రెజెంట్ స్టాక్ మార్కెట్‌లో నజారా టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది. డెల్టా కార్ప్ అనే ఒక కంపెనీ ఉంది. ఎఫ్ఎన్ఓ ట్యాక్స్ హైక్ మీద. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో, ఈ అనాలిసిస్ నచ్చిందా? అయితే నెక్స్ట్ వీక్ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. బాయ్.